సిల్వర్ 3 లక్షలు, వెండి పరువు ఆడడం లేదు, రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నది. సోమవారం ఢిల్లీలో కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. ఈ ఒక్క రోజే రూపాయలు 10,000 పెరిగి 3,05,000కు చేరింది. హైదరాబాద్తో పాటు ఇతర సిటీల్లో రూపాయలు 3,18,000 వరకు పలుకుతున్నది. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు వేస్తుండటంతో వెండి ధరలు పెరుగుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు బంగారం రేట్లు కూడా పైకి పోతున్నాయి. హైదరాబాద్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 2,460 రూపాయలు పెరిగి 1,46,240కి చేరింది. ఢిల్లీలో రూపాయలు 1,46,390 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది. అంటే సామాన్యునికి అందుబాటులో లేని విధంగా దినదినం రోజు కొత్త దేశాన్ని కడుతూ దినదిన అభివృద్ధి సామాన్యునికి కాకుండా ఈ బంగారము డబ్బులున్న వాళ్ళ దగ్గర కొనుక్కునేటోళ్లకు ఒక రకమైనటువంటి ఒక వ్యసనంగా మారిన వాళ్ళకు ఇది చేదు అనుభవంగానే మిగులుస్తుంది. అదేవిధంగా పేదోని పెళ్లిళ్లలో కయ్యంగా మారుతున్నటువంటి ఈ కనకాన్ని మరి రాబోయే రోజులలో ఏం జరుగుతుంది అనేది ఎవరు విశ్లేషించలేని పరిస్థితి ఉంది. మొత్తానికి దీనికి అంతటికీ కారణము ట్రంపే అన్న ముచ్చట మాత్రం బయటికి వస్తూ ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎట్లయితుందంటే బంగారం భూమి ఎట్లయితే పేదోళ్ళ దగ్గర నుంచి ఆ పెద్దోళ్ళు చెరబట్టిరో బంగారం కూడా పేదోళ్ళ దగ్గర ఉండకుండా. అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో బాగా బంగారం ఈసారి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఒకటే, ఒక్క నెల 1,00,000 పాటు తులం బంగారం అన్నారు. ఇప్పుడు మళ్ళీ అడిగారు అనుకో, అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయింది. 50,000 ఉండే అప్పుడు, ఇప్పుడు 1,50,000 అయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఊసు కూడా ఎత్తే పరిస్థితి లేదు. ఇది కథ. అసలు ముచ్చట ఏంటంటే ఇయ్యలేక ఏదో కొట్టపోరా అన్నట్టుగా ఉన్నది. 50,000 1,50,000 అయింది. ఇంకెక్కడ ఎత్తుతారు వాళ్ళు మాట. మొన్న అంటుండు కదా విహెచ్ సారు, మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.